శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక తులారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో కార్యక్రమాల మీద మంచి పట్టుదల ఉంటుంది. ఆశించినటువంటి ఒక ఆదాయం లభిస్తుంది. కానీ కొన్ని పనులు సునాయాసంగా నెరవేరిన కొన్ని ముఖ్యమైన పనులు మాత్రం చాలా కష్టపడవలసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడం జరుగుతుంది. మీరు చేసిన పనులలో ఆదరణ బాగా పెరుగుతుంది. 10 మంది చేత మెప్పుపడడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కార్యాలయాలలో అధికారుల చేత మెప్పులు పొందడం జరుగుతుంది. శ్రమకు తగ్గినటువంటి ఫలితాన్ని కూడా పొందడం జరుగుతుంది. అందరి చేత ఆనందంగా ఉంటారు. ఇంతకుముందు పెండింగులో ఉన్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు తొందరగా నెరవేరుతాయి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆ కార్యక్రమాలు నెరవేరి మీకు అమితమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది ఈ జనవరి నెలలో తులారాశి వారికి. ఇక 1వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం మంచిగా ఉంటుంది. చేసే వృత్తిలో వ్యాపారంలో ఆదాయం బాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఇంటికి సంబంధించినటువంటివి అవసరం ఉన్నటువంటి కొన్ని కొత్త వస్తువులు కొనుక్కొని రావడం జరుగుతుంది. ఈ ఆలోచన మీకు ఎంతో కాలం నుంచి కొనాలి అని చెప్పి అది జరగడం లేదు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఈ జనవరి నెలలో మీ ఇంట్లో మీరు కొత్త వస్తువులు కొనుక్కొని పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి కొనండి. కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడవచ్చు. కానీ అవి వెంటనే సమసిపోతాయి. కానీ మనోధైర్యాన్ని వదిలిపెట్టకండి. మనోధైర్యాన్ని వదిలిపెట్టినట్టయితే అన్ని రకాల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనోధైర్యాన్ని వదలకుండా జాగ్రత్తగా పనులు చేసుకుంటూ ముందుకు అడిగేయండి మొదటి వారంలో. ఇక 2వ వారంలో కనుక చూసుకున్నట్టయితే మీరు మన భారతీయ సాంప్రదాయానికి మీ యొక్క వంశ ఆచారానికి మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేయడము, ఆరోగ్యంగా ఉండడము, మీరు చేసే వృత్తిలో వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోయి అభివృద్ధి ఏర్పడము జరుగుతుంది. నూతన గృహ నిర్మాణము చేయడం జరుగుతుంది. దాని గురించి కష్టపడతారు. మీకు తోడుగా మీ ధర్మపత్ని మీ ఎంబడే ఉంటుంది. అన్ని రకాలుగా ప్రోత్సాహాలు ఇస్తుంది. కార్యక్రమాలు నెరవేరడానికి చేయూతనిస్తుంది మీ ధర్మపత్ని. ఇక 3వ వారం కనుక చూస్తున్నట్టయితే కొన్ని చిన్న చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం కనబడుతుంది. భార్యాబిడ్డలతో కావచ్చు, మీ గృహస్థులతో కావచ్చు, చిన్న చిన్న పోట్లాటలు జరగడము, అనుకోని ఇబ్బందులు రావడము అనేటువంటిది జరుగుతుంది. కొన్ని ఆపదలు కూడా మీకు ఇష్టమైన వారి ఇళ్లలో ఏదో జరిగింది అనేటువంటి కొన్ని వార్తలు వినడం జరుగుతుంది. కొంత అశుభం కూడా మీకు మనశ్శాంతిని లేకుండా చేస్తుంది. ఇక 3వ వారం కొంత డబ్బు, దీనివల్ల అక్కడిక్కడ ప్రయాణాలు చేయడం వల్ల కొంత డబ్బు నష్టపోవడం జరుగుతుంది. కానీ మనస్సును నిగ్రహించుకోండి, ధైర్యంగా ఉండండి. ఇక 4వ వారం ప్రయత్న కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వాటిని తట్టుకొని నిలబడడం మంచిది. చిన్న చిన్న ఆటంకాలంటే వాటి గురించి ఎక్కువగా పట్టించుకోవడం ఉండదు. అవి జరుగుతూనే ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద ఆటంకాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా దానికి తగినటువంటి సలహా సంప్రదింపుల చేత ఆ కార్యక్రమాల నుంచి దూరంగా పారద్రోలుకొని సంతోషంగా ఉండడం మంచిది. కొంత మీ తొందరపాటు తనం వల్ల కొంత డబ్బు నష్టపోవడము, కొన్ని కార్యాలు నష్టపోవడము, ఈ ఆటంకాలు రావడానికి కారణం మీ తొందరపాటు తనమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తొందరపాటు తనాన్ని మీరు వదిలిపెట్టండి. నిదానంగా పట్టుదలతో శ్రద్ధతో చేసినట్టయితే ఆ కార్యం సబలీకృతమవుతుంది. అంతేగాని తొందరపాటుతనం వల్ల చేసినట్టయితే కోతిని చేయబోతే బ్రహ్మరాక్షస అయినట్టు ఒకటి పోతే ఇంకోటి తయారవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఇది మన నుంచి అవుతుందా కాదా, ఇంకెవరన్నా పిలవాలా
అనేటువంటి ఒక ఆలోచన చేసేదేండి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, మనకు కరెంటు విషయం తెలియదు, అదేదో స్విచ్ ఖరాబ్ అయిందో లేకుంటే ఏదో అయింది, దాన్ని మనం ఏదో చేయబోతాము, అది మనకు తెలియదు, ఒక వైరుకి ఇంకో వైరు పెట్టడము, మనకు షార్ట్ కొట్టడము, దానివల్ల బాధపడడం. అదే ₹2 ఖర్చయితే ఖర్చయ్యాయని చెప్పి ఓపికతో ఆ ఎలక్ట్రీషియన్ని పిలిచినట్టయితే వాడు 2 క్షణాల్లో దాన్ని సంతోషంగా చేసిపోతారు. అతనికి ఎందుకు ₹2 ఇవ్వాలి, అతన్ని ఎందుకు పిలవాలి, నేను చేస్తానని చెప్పి అనుకుంటే కుదరదు. అలాగే ఏ కార్యక్రమమైనా కొందరికి కొన్ని కార్యక్రమాల్లో కుశలులు ఉంటారు. అలాంటి దాని యందు ప్రావీణ్యత ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చుకొని మనం కార్యక్రమాలు చేయించుకోవాలి. దానివల్ల కొంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు, తిరిగి ఆ కార్యమే మనకు ధనాన్ని పోగు చేస్తుంది. ఇక ఈ నెలలో మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. తులారాశి వారు జనవరి నెలలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం గనక చేసినట్టయితే ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ నెలలో ఒక్కరోజు, ఒక శనివారం కానీ ఒక మంగళవారం రోజు కానీ స్వామికి ఆకు పూజ చేయించుకోండి. ఈ కష్టాల నుంచి దూరం వెళ్ళిపోయి సంతోషంగా సుఖంగా ఉంటారు. ఇది శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.